తెలంగాణ కళాకారులకు పెట్టింది పేరు. అలాంటి గొప్ప కళాకారుడు, అంతర్జాతీయ చిత్రకారుడు కాపు రాజయ్య గురించి ఈ వారం మన యాదిలో. ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేటలో 1925 ఏప్రిల్ 7వ తేదీన జన్మించిన కాపు రాజయ్య అసలే నిరుపేద కుటుంబం. చిన్న వయస్సులోనే తండ్రి మరణం వెరసి రాజయ్య తీవ్రమైన ఇబ్బందుల పాలయ్యారు. కానీ ఈ కష్టాలేవీ లెక్క చేయకుండా కళారంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. దాదాపు 7 దశాబ్దాలకు పైగా తన కుంచెతో చిత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. అంతర్జాతీయ చిత్రకారుడిగా తన ప్రతిభతో తెలుగు చిత్ర కళారంగానికి అంతర్జాతీయ కీర్తిని ఆర్జించి పెట్టారాయన. రాజయ్య 1993లో కళా ప్రవీణ, 97లో కళా విభూషణ్, 2000 సంవత్సరంలో హంస, 2007లో లలిత కళారత్న అవార్డు అందుకున్నారు. రాజయ్య చిత్రకళ హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో సాగింది. తర్వాత డ్రాయింగ్లో మద్రాసు ప్రభుత్వ డిప్లొమా కూడా అందుకున్నారు. లలిత కళా అకాడమీ ద్వారా చెకోస్లోవియా, హంగేరీ, రుమేనియా, బల్గేరియా దేశాల్లో రాజయ్య తన చిత్రాలను ప్రదర్శించారు. ఆయన కుంచె పట్టాడంటే ఏ బొమ్మ గీసినా సజీవ లక్షణం ఉట్టిపడేది. ఇలా వడ్డెర మహిళ, ఎల్లమ్మ జోగి, గోపికా కృష్ణ, పంట పొలాలు, వసంత కేళి, కోలాటం వంటి ఎన్నో అద్భుతమైన కళాఖండాలకు ప్రాణం పోశారు. రాజయ్య తొలి చిత్రాలు సంప్రదాయబద్ధమైన కాల పరీక్షకు నిలిచిన ప్రాచ్య విధానంలో, అంటే వాష్ పద్ధతిలో చిత్రాలు ఉండేవి. ఆ తర్వాత నకాషి చిత్రకారుల అద్భుతమైన టెక్నిక్ ఆయన్ని ముగ్ధుల్ని చేసింది. దాంతో టెంపరా రంగుల వాడకాన్ని ప్రారంభించారు. 1950 నుంచి 70 వరకు దాదాపు 20 ఏళ్ల పాటు రాజయ్య సైతం టెంపరా చిత్రాలు వేశారు. చిత్రకారుడిగా తెలంగాణ పేరుని దశ దిశలా వ్యాపింపజేసిన కాపు రాజయ్యను జేఎన్టీయు గౌరవ డాక్టరేట్ ద్వారా గౌరవించింది. అంతేకాదు ఆయనకు 50కి పైగా అవార్డులు వచ్చాయి. 1975లో చిత్రకళా ప్రపూర్ణ సత్కారం లభించింది. కళాకారుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన తను పుట్టిన గడ్డను మరిచిపోలేదాయన. సిద్దిపేటలో సైకిల్పై తిరుగుతూ ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. దేశ విదేశాల్లో తన కళతో ఎంతో ఖ్యాతి గడించిన మన తెలంగాణ ముద్దుబిడ్డ 20 ఆగస్టు 2012లో తన 87వ ఏట కన్నుమూసిన తాను గీసిన చిత్రాలతో ఎప్పటికీ సజీవంగా నిలిచిన గొప్ప వ్యక్తి రాజయ్య.